హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హనీస్ కిచెన్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ చూస్తుంటేనే అర్థమైపోతుంది కదండి, ఉప్మా. అమ్మ బాబాయ్, నాకు ఉప్మా వద్దనే వాళ్ళకి ఒక్కసారి ఈ స్టైల్లో చేసి పెట్టండి. ప్రతిసారి ఇదే స్టైల్లో ఉప్మా కావాలని అడిగి మరీ చేయించుకుంటారండి. మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? దీనికోసం 1 కప్పు వరకు ఉప్మా రవ్వ తీసుకొని ఒక మందపాటి బాండీ పెట్టుకొని దీంట్లో ఈ రవ్వ వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న దీంట్లోనే మనము ఒక అర చెంచా వరకు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర అనేది రవ్వ వేయించేటప్పుడు వేసుకుంటే ఆ ఫ్లేవరు, ఆ టేస్టే వేరండి, అంత బాగుంటుంది. మన ఉప్మా రెడీ చేయకముందే మనకి ఫ్లేవరు, స్మెల్ అదిరిపోతుంది, అంత బాగుంటుంది. దీన్ని ఒక 5 మినిట్స్ వరకు బాగా ఎర్రటి దోర రంగు వచ్చేంత వరకు వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనము అదే బాండీ పెట్టుకొని ఒక అర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. దీంట్లో ఆయిల్ అనేది తక్కువే పడుతుంది. ఈ ఆయిల్ వేడైన తర్వాత మనం దీంట్లోనే ఒక అర చెంచా వరకు ఆవాలు వేసుకోవాలండి. 1 చెంచా వేసుకున్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు మనము పచ్చిశనగపప్పు వేసుకోవాలి. దీంట్లో పప్పులు అనేవి ఎక్కువ వేసుకుంటే తింటుంటే పంటి కింద పడుతూ ఆ పప్పులు చాలా బాగుంటాయండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు మినపప్పు వేసుకోవాలి. దీంట్లో దబ్బపప్పు వేసుకున్నా కానీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి దాన్ని కూడా వేసుకొని ట్రై చేయండి. ఇప్పుడు ఇది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే మనము 2 టేబుల్ స్పూన్ల వరకు వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఒక 7-8 వరకు జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. ఈ జీడిపప్పు అనేది మనకి ఎర్రటి రంగు రానవసరం లేదండి. ఇది ఉడికిన తర్వాత మెత్తడిగా పంటి కింద తగులుతుంటే ఆ టేస్టే వేరండి. ఇప్పుడు ఇలా వేగిపోయిన దీంట్లోనే మనము 2 పచ్చిమిర్చి తీసుకొని చిన్న చిన్న చీలికలుగా చేసుకొని దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనము 2 రెమ్మల వరకు కరివేపాకు తీసుకొని వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మనం 3 కప్పుల వరకు వాటర్ తీసుకోవాలండి. మనము ఈ వాటర్లో అయితే నార్మల్ ఉప్మాలో అయితే మనం వాటర్ బాయిల్ అయ్యేటప్పుడే ఉప్పు వేసుకుంటామండి, సాల్ట్. ఇప్పుడైతే వేసుకునే అవసరం లేదు. మనం పోసుకున్న వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలండి. అలా బాయిల్ అయితేనే ఈ పప్పుల్లోని ఫ్లేవర్ అంతా బయటకు వచ్చి ఉప్మాకి బాగా పడుతుంది. చూస్తున్నారు కదా, ఇలా బాయిల్ అయిన తర్వాత దీంట్లోనే మనము ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మనము 1 కప్పు వరకు పాలు తీసుకోవాలండి. నేనైతే పచ్చి పాలు తీసుకున్నాను, మీరు కాచిన పాలైనా తీసుకోవచ్చు. పచ్చి పాలు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మనది. ఇప్పుడు అవన్నీ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వలోనే ఉప్పు వేసుకోవాలండి. ఎందుకంటే పాలలో ఉప్పు వేస్తే పాలు విరిగిపోతాయి. ఇలా చేసి మనం వేస్తే పాలు అనేది విరగకుండా మన ఉప్మా అనేది చాలా బాగా వస్తుంది. దాని స్ట్రక్చర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత దీనికి కానీ మనం మూత పెట్టి ఒక 5 మినిట్స్ కానీ ఉడికించుకుంటే మన ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, మన ఉప్మా అనేది రెడీ అయిపోయింది. దీంట్లో పాలు వేసాను కాబట్టి నేను ఆనియన్స్ అనేది వేయలేదండి. ఇప్పుడు ఇలా ఉడికిపోయిన ఈ ఉప్మాలో మనము 1 టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్లు కానీ నెయ్యి వేసుకోవాలి. ఆ నెయ్యి ఫ్లేవర్ అనేది తగులుతుంటే ఎంత బాగుంటుందండి. ఓకేనండి, చూడండి, మన ఉప్మా అనేది రెడీ అయిపోయింది. దీన్ని తీసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే మన ఉప్మా అనేది రెడీ అండి. 1 కప్పుతో చేసుకుంటే మనం ఒక 3-4 మెంబర్స్ వరకు తినొచ్చు అండి. ఉప్మా అంత బాగా అవుతుంది. ఉప్మా వద్దు నేను తినననే వాళ్ళకి ఒక్కసారి ఈ స్టైల్లో ఈ రెసిపీని చేసి పెట్టండి. మళ్ళీ మళ్ళీ ఉప్మానే కావాలని అడుగుతారండి, అంత బాగుంటుంది. మీకు ఈ రెసిపీ అనేది ఎక్కడ దొరకదండి. ఇది చాలా స్పెషల్ రెసిపీ. ఒక్కసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేను. ఓకే ఫ్రెండ్స్, మా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి మా ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.